ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించును. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు యెషయా ప్రవక్త యొక్క దర్శనాల గురించి ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేశాము. ఈనాడు యెషయా ప్రవక్త యొక్క ప్రవచనాలను మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాము. యెషయా ప్రవక్త యొక్క దర్శనాలన్నీ కూడా మనకు ఇజ్రాయేలు ప్రజల యొక్క స్థితిగతులను, వారు ఏ విధముగా దేవదేవుని నుండి దూరమయ్యింది, వారి పాలకులు ఏ విధంగా దేవదేవుని నుండి దూరమయ్యింది అనేటటువంటి విషయాల మీద మనము ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేసుకున్నాము. కానీ యెషయా ప్రవక్త యొక్క ప్రవచనాలను మనం ధ్యానం చేసేటానికి అతి ముఖ్యమైన ప్రవచనము ఏంటి అంటే మెస్సయ్య. మెస్సయ్య యొక్క తత్వాన్ని, మెస్సయ్య యొక్క విధానాన్ని యెషయా తన గ్రంథమందు చాలా స్పష్టంగా ప్రవచనాల పూర్వకంగా వివరించారు. అందుకే అనేక మంది యెషయా గ్రంథాన్ని 5వ సువార్తగా చెబుతూ ఉంటారు. ఎందుకు అంటే దాదాపు 66 సార్లు నూతన నిబంధన యందు యెషయా యొక్క ప్రస్తావన రావటం జరుగుతుంది. యెషయా యొక్క ప్రస్తావన వచ్చినంతగా మరి ప్రవక్త యొక్క ప్రస్తావన నూతన నిబంధన యందు మనకు కనిపించదు. అందుకే ఈనాడు యెషయా ప్రవచనాలలో అతి ముఖ్యమైనటువంటి ప్రవచనమైన మెస్సయ్య గురించి మనము ధ్యానము చేద్దాము. మెస్సయ్య యొక్క తత్వము, ఆయన రాక అన్నటువంటిది ఆనాటి ఆలోచన కాదు. అంతకు ముందు నుండి కూడా ఆ ఆలోచన కొనసాగుతూనే ఉంది. అందుకే అంటూ ఉంటారు కదా, పాత నిబంధన గ్రంథమంతా కూడా మెస్సయ్య రాకకై ప్రజలను సంసిద్ధం చేసినది. నూతన నిబంధన గ్రంథమందు సువార్తలు అన్నీ కూడా మెస్సయ్య యొక్క విధానాన్ని మనకు ఎరుక చేశాయి. ఇక లేఖలకు వచ్చేసరికి మెస్సయ్య చూపించిన బాటలో మనం ఏ విధముగా నడవాలి అన్నది మనకు ఎరుక చేస్తున్నాయి. ఈ విధంగా మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిపూర్ణంగా విభజించవచ్చు. ఏది ఏమైనా ఈ మెస్సయ్య యొక్క రాకకై ఆనాటి నుండి కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు, ఈనాటి వరకు కూడా. ఎందుకు నేను ఈనాటి వరకు అని చెబుతున్నాను అంటే, దురదృష్టవశాత్తు
ఇజ్రాయేలు ప్రజలు లేక యూదులు ఇంకా మెస్సయ్య వస్తాడు అన్నటువంటి ఆలోచన కలిగిన వారై ఉన్నారు. వారు యేసుక్రీస్తుని మెస్సయ్యగా అంగీకరించలేదు. వారిలో కొంతమంది క్రీస్తుని మెస్సయ్యగా అంగీకరించిన అనేక మంది ఇంకా క్రీస్తుని మెస్సయ్యగా అంగీకరించలేదు. వారు ఇంకా మెస్సయ్య రాకక ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే ఈనాటికి కూడా యూదులు తమ ప్రార్థనలో, అంటే ప్రతి యూదుడు కూడా రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో మెస్సయ్య రాకకై 8 అంశాలను ప్రార్థనాపూర్వకంగా దేవదేవునికి విన్నవించుకుంటూ ఉంటారు. మొదటి అంశం ఏంటి అంటే, ప్రవాసము నుండి, అంటే బందీలుగా ప్రపంచ నలుమూలలకు కొనిపోబడినటువంటి ఇజ్రాయేలీలందరినీ కూడా తిరిగి వాగ్దాన భూమికి తీసుకురావటం. రెండవది న్యాయస్థాపన. మూడవది అన్యాయాన్ని అంతం చేయటం. నాలుగవది పాపాన్ని రూపుమాపటం. ఐదవది నీతిమంతులకు బహుమతి ఇవ్వటం. ఆరవది యెరూషలేమును పునర్నిర్మించటం. ఏడవది దావీదు వంశస్థులకు తిరిగి రాజ్యాన్ని కట్టబెట్టడం. ఎనిమిదవది యెరూషలేము దేవాలయములో ఇది వరకు జరిగినట్లుగా మత కర్మలు జరిపించటం. ఈ 8 అంశాలను కూడా ప్రతి యూదుడు ఈనాటికి ప్రార్థనాపూర్వకముగా దేవునితో విన్నవించుకుంటున్నారు. కానీ ప్రియులారా, మనము క్రీస్తుని మెస్సయ్యగా అంగీకరించాము, స్వీకరించాము, ఆయన చూపిన బాటలో నడుస్తూనే ఉన్నాము. మొట్టమొదటిగా మెస్సయ్య ప్రస్తావన వచ్చినటువంటిది యెషయా కాలములో. యెషయా గ్రంథము ప్రకారము మెస్సయ్య జీవిత గాథను 2గా మనము విభజించవచ్చు. మొదటిది యోధా రాజ్యమును పునర్నిర్మించటం అన్న అంశము. రెండవది బాధ తప్త హృదయుడైన ప్రభు యొక్క సేవకునిగా మెస్సయ్యను చూపించటం జరిగింది. ప్రియులారా, ఈనాడు మనము యోధా రాజ్యమును పునర్నిర్మించటం అన్న అంశం గురించి ధ్యానము చేద్దాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం నుంచి ఆలకిద్దాం. ఆ దినము శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రాసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, సినారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా 2వ మారు తన చెయ్యి చాచును. జనులను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును నిలబెట్టును. భ్రష్టులైపోయిన ఇజ్రాయేలీలను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యూదా వారిని సమకూర్చును. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ. మీ యొక్క దివ్య కుమారుని ఈ లోకానికి మెస్సయ్యగా, రక్షకునిగా, విమోచకునిగా పంపినందుకు మీకు వేలాది స్తోత్రాలు. ప్రభువా, ఆ మెస్సయ్య యొక్క రాకను ప్రప్రథమముగా యెషయా ప్రవక్త కాలములో ప్రత్యక్షంగా వివరించబడినది. ఆ మెస్సయ్య రాక గురించి ప్రార్థనాపూర్వకముగా ధ్యానము చేస్తూ ఉన్న మమ్ములను, ప్రకటించుచున్న నా హృదయమును పెదవులను శుద్ధి చేయండి. ఆలకించుచున్న ఈ బిడ్డలనందరినీ నూరంతలుగా ఫలింప చేయండి. ఈ మనవులన్నింటినీ మా నాథుడు మీ ప్రియ కుమారుడు అయిన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. సిరియా రాజు ఆహాజుపై దండెత్తి రావటానికి సంసిద్ధమవుతా, ఆ సిరియా రాజు ఒక్కడే రాకుండా ఎఫ్రాయిము యొక్క రాజును కూడా తోడు తెచ్చుకుని యోధా రాజ్యముపై దండెత్తటాన్ని బట్టి ఆనాటి రాజు అయినటువంటి ఆహాజు చింతాక్రాంతుడై భయాందోళనకు లోనైన సమయమున దేవుని వాక్కు యెషయాకు వినిపించి ఆ యెషయాను ఆహాజు వద్దకు పంపించడం జరిగింది. యెషయా ఆహాజు దగ్గరకు వెళ్ళి, నీవు భయపడనక్కరలేదు, ఎందుకంటే సిరియా రాజు, ఎఫ్రాయిము రాజు, మరొక రాజు ముగ్గురు కలిసినా నిన్ను ఏమీ చేయలేరు, ఎందుకంటే దేవుని యొక్క శక్తి నీకు ఇవ్వబడుతూ ఉంది అని పలుకుతూ, నీవు దేవుని నుండి ఏమైనా సూచనను అడుగు అని ఆహాజు యెషయా ప్రవక్త పలికినప్పుడు, నేను దేవుని నుండి ఏ సూచనను అడగను, దేవుని శోధించను అని ఆహాజు పలికినప్పుడు ప్రవక్త అయిన యెషయా
ఆయనతో ఒక మాట పలుకుతున్నాడు. వాక్యం నుండి ఆలకిద్దాము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడు. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ప్రియులారా, మొట్టమొదటిగా మెస్సయ్య యొక్క ప్రవచనముగా దీనిని మనం భావిస్తూ ఉంటాము. ఆనాటి ప్రజలు ఈనాటి విధముగా మెస్సయ్య గురించి ఆలోచించారా అంటే లేదు అండి. ఎందుకంటే ఆనాటి ప్రజల యొక్క ఆలోచన ప్రకారము మెస్సయ్య అనేటటువంటి వ్యక్తి దావీదు రాజ్యమును తిరిగి సంపాదించి దావీదు వంశానికి చెందినవాడిగా ఉంటాడు అనే ఆలోచనతో ఉన్నటువంటి వారై ఆనాడు ఆ స్థితిలో ఒక నాయకుడిగా, ఒక రాజుగా వారి మధ్యకు వస్తాడనేటువంటి ఆలోచన కలిగిన వారై ఉన్నారు. కానీ వాస్తవానికి ఈ యొక్క మెస్సయ్య రాక అనేటటువంటిది ఆ విధంగా జరగలేదు. ఈనాడు మనము యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మెస్సయ్య గురించి ప్రవచనాలు చూస్తూ అవి ఏ విధముగా నూతన నిబంధనలో నెరవేరాయి అని రెంటిని పోలుస్తూ మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆయన ఒక కన్యక ద్వారా జన్మిస్తాడు అంటూ ప్రవచించాడు ఆనాడు యెషయా. అదే విషయాన్ని లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుంచి గనక మనము గమనించినట్లయితే దేవుని చేత పంపబడినటువంటి గబ్రియేలు దూత కన్యక అయినటువంటి మరియ వద్దకు రావటము, ఆ మరియతో పలకటము, ఆమె కన్యకగా ఉండగానే ఒక కుమారునికి జన్మనిస్తుంది అనేటటువంటి వాస్తవాన్ని ఆమెకు ఎరుక చేయటం జరిగింది. ఆనాటి ప్రవచనము కన్య మరియ జీవితంలో పరిపూర్ణంగా నెరవేరింది దేవుని యొక్క కృపచేత. ఈ లోకానికి దేవదేవుడు తన దివ్య కుమారుని పంపించటానికి అతనికి ఒక దేహాన్ని ఇవ్వాలి. కాబట్టి ఆ దేహాన్ని అమర్చుకోవటానికి ఆయన ఎన్నుకున్నటువంటి అతి సామాన్యమైనటువంటి పద్ధతి ఏంటి అంటే ఒక కన్యకను ఎన్నుకోవటము, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆమెను నింపి ఆమె యొక్క గర్భములో తన దివ్య కుమారునికి నివాసం ఏర్పాటు చేయటము, ఇది జరిగినటువంటిది. ఈ ప్రవచనము మనందరికీ సుపరిచితమే. క్రిస్మస్ పండుగ వచ్చింది అంటే మనందరము కూడా ఈ యొక్క ప్రవచనాన్ని ఖచ్చితంగా ఆలకిస్తూ ఉంటాము. కాబట్టి ఈ ప్రవచనము పూర్వపరాలు ఇది. ఇక రెండవ ప్రవచనాన్ని గనక మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము ఆలకిద్దాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇదే కాకుండా 9వ అధ్యాయపు 7వ వచనము కూడా ఆ యొక్క దావీదు రాజ్య స్థాపన గురించి మనకు ఎరుక చేయబడుతూ ఉంటుంది. ప్రియులారా, యెషయి దావీదు యొక్క తండ్రి. అంటే దావీదు వంశము నరకబడినటువంటి ఒక వృక్షముగా ఉన్న ఆ మొద్దు నుండి తిరిగి చిగురు పుట్టును అంటూ ఆనాడు యెషయా ప్రవక్త ప్రవచించటం జరిగింది. ఇదే విషయాన్ని లూకా సువార్త 1వ అధ్యాయము 32-33 వచనాలలో స్పష్టంగా ఎరుక చేయబడింది. ఆలకిద్దాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యమునకు అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ప్రియులారా, గబ్రియేలు దూత మరియకు శుభ సమాచారాన్ని తెలియచేసే ప్రక్రియలో ఆమె గర్భమున జన్మించబోయేటటువంటి శిశువు ఏ విధముగా ఉంటాడో, ఏ కోవకు చెందిన వాడే ఉంటాడని పలికే సమయమున అతడు దావీదు వంశస్థుడిగా ఉంటాడు. వాస్తవానికి నజరేతులో నివాసం ఉంటున్నటువంటి కన్య మరియ దావీదు వంశస్థుడైనటువంటి యోసేపుకు ప్రదానము చేయబడినటువంటిది. ఆ ప్రదానము చేయబడినటువంటి ఆ కన్యక యొద్దకు గబ్రియేలు దూత దేవదేవుడు పంపగా వచ్చి ఆమె గర్భవతి అవుతుంది అని పలికి ఆ ప్రక్రియలో ఈనాడు మనం ఆలకించినటువంటిది 32-33 వచనాలను మనము చూస్తూ ఉన్నాము. అతడు అంటే నీకు జన్మించబోయేటటువంటి శిశువు దావీదు రాజ్యమును తిరిగి పరిపాలిస్తాడు. వాస్తవానికి ఆ సమయమున యూదులందరూ కూడా రోమీలకు బానిసలుగా బ్రతుకుతున్నారు. ఈ మాట పలకగానే అది చాలా శుభ సమాచారము. ఎందుకంటే వారు
ఎక్కడెక్కడో బానిసలుగా బ్రతుకుతూ ఉంటే ఆ బానిసత్వాన్ని రూపుమాపి వారందరినీ తిరిగి వాగ్దాన భూమికి నడిపించేటటువంటి బిడ్డ నీ కడుపున జన్మించబోతున్నాడు అమ్మ. అతడు రాజ్య పరిపాలన చేస్తాడు, అతని రాజ్యమునకు అంతమే ఉండదు అని పలకటం జరిగింది. ఇక్కడ దావీదు వంశము అనేటటువంటి ఒక మాటను మనము చాలాసార్లు ఆలకించాము. దావీదు గురించి గ్రంథమందు పలికిన ఒకే ఒక మాట నేను మీకు ఎరుక చేస్తాను. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనపు 2వ భాగాన్ని గనక మనం ఆలకించినట్లయితే, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఎంత గొప్ప మాట పలకబడింది దావీదు గురించి అంటే, పరిశుద్ధ గ్రంథమందు ఉన్నటువంటి వ్యక్తులలో ఏ వ్యక్తి గురించి కూడా ఈ మాట పలకబడలేదు. అతడు నా హృదయానుసారుడైన సేవకుడు, ఈజ్ నియర్ టు మై హార్ట్. వాస్తవానికి దావీదు యొక్క జీవితాన్ని చూసుకుంటే ఎత్తు పల్లాల మయము. అతడు ఎన్నుకోబడ్డాడు, ఒక బాలుడిగా ఉన్నప్పుడు ఎన్నుకోబడ్డాడు, అభిషేకించబడ్డాడు, రాజ్యాధిపత్యానికి అర్హుడిగా ఎంచబడ్డాడు. ఆ ప్రక్రియలో అతడు రాజాదిరాజుగా ఎదిగాడు. రాజాదిరాజుగా ఎదిగినటువంటి దావీదు బ్రతుకు తప్పుల తడికిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన కొన్ని ఘోరమైన పాపాలు చేశాడు. అయినా సరే అతని యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా అతనికి ఉండే ఒకే ఒక ఆలోచన ఏంటి అంటే, నేను నా జీవితము ద్వారా నన్ను ఎన్నుకొని అభిషేకించి ఇశ్రాయేలందరికీ రాజుగా నియమించిన ఆ దేవుని యొక్క ఘనతను, మహిమను, కీర్తిని నా యొక్క జీవితము ద్వారా ప్రపంచానికి వెల్లడి చేయాలనేటటువంటి అభిలాష కలిగిన వాడే ఆరాటపడుతూ ఆ విధమైన జీవితం జీవించటానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తే దావీదు మహారాజు. అందుకే దేవుడే అతని నా హృదయానుసారుడైన సేవకుడు. అతడు యుద్ధ వీరుడిగా, కీర్తనాకారుడుగా, న్యాయాధిపతిగా, ప్రవక్తగా, అన్నింటికీ మించి దేవుని యొక్క ఇష్టాన్ని పరిపూర్ణంగా నెరవేర్చటానికి సిద్ధపడినటువంటి వ్యక్తిగా, ఇంకా తప్పు చేసినప్పుడు ప్రభు సన్నిధిలో పసిబిడ్డలా ప్రలాపించినటువంటి మనుషునిగా మనకు గుర్తుండిపోతాడు. అటువంటి దావీదికి దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు అండి. ఏంటి ఆ వాగ్దానం అన్నది గ్రంథం నుండి మనం ఆలకిద్దాము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము ఆలకిద్దాం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. ఈ ప్రవచన పూర్వపరాలు గనక మనము గమనించినట్లయితే దావీదు సుస్థిరమైన జీవితం జీవించటం ప్రారంభించాడు. యుద్ధాలు సమసిపోయాయి. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఒకే రాజ్యముగా ఏర్పడ్డారు. ఆ సమయమున ఇతనికి వచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచన ఏంటి అంటే, దేవునికి ఒక ఆలయాన్ని నిర్మించాలి. ఎందుకంటే అప్పటి వరకు కూడా దివ్య మందస్సము గుడారములో మాత్రమే ఉంటూ ఉంది. నేను అయితే దేవదారు వృక్షాల చేత నిర్మితమైనటువంటి రాజభవంతిలో ఉంటున్నాను. నన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చినటువంటి దేవుడు మాత్రము గుడారంలో నివాసం ఉంటున్నాడు అని తలచిన వాడే ఆ దేవునికి ఒక గొప్ప మందిరాన్ని నిర్మించాలన్న ఆలోచన కలిగిన వాడే తన ఆలోచనను నాతాను ప్రవక్తతో చెప్పుకోవడం జరిగింది. నాతాను ప్రవక్త, సరే నీ ఆలోచన బాగుంది, ఇక ముందుకు కొనసాగు అని పలకట. కానీ ఆ రాత్రి మరలా దేవుడు నాతాను ప్రవక్తకు దర్శనమిచ్చి, ఇది కాదు నేను చెప్పేది, వెళ్ళి దావీదుకు చెప్పమనటము. నాతాను తిరిగి దావీదు దగ్గరకు వచ్చి దేవుని యొక్క ఆలోచన అతనికి ఎరుక చేయటం జరిగింది. నేను ఇజ్రాయేలు ప్రజలందరినీ 40 సంవత్సరాల కాలము వాగ్దాన భూమికి నడిపించటానికి ఎడారి మార్గమున వారిని తీసుకొని వచ్చేటప్పుడు నేను గుడారంలోనే నివసించా. ఇప్పుడు నీవు నాకు మందిరాన్ని కడతావా?
నీ హస్తాలు రక్తసిక్తమైనవి, కాబట్టి నువ్వు నాకు మందిరం కట్టడానికి పనికిరావు అని పలుకుతూ తన మనస్సును అతనికి ఎరుక చేశాడు. ఏంటి అంటే, నేనే నీ సంతతికి ఈ రాజ్యమును సర్వకాలము అనుగ్రహించెదను అంటూ ఆనాడు ఈ వాగ్దానాన్ని చేశాడు. ఆ వాగ్దాన ఫలమే మనము ఆలకించినటువంటిది. లూకాసు వార్త 1వ అధ్యాయము 32-33 వచనాలలో ఆనాడు దావీదుకి చేసిన దేవదేవుని యొక్క వాగ్దానము కన్య మరియ గర్భాన జన్మించబోతున్నటువంటి యేసయ్య రూపములో నెరవేరింది. అప్పటి వరకు కూడా లౌకికమైన రాజ్యము గురించే యూదా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్న సమయమున ఈ రాజ్యము లౌకికమైన రాజ్యము కాదు, మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటి మెస్సయ్య మీకు లౌకికమైన స్థితిని కల్పించడానికి మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యమైనటువంటిది నిత్య జీవాన్ని ఇవ్వటానికి రాబోతున్నాడు అంటూ మెస్సయ్య తత్వానికి అర్థాన్నే యేసయ్య మనకి ఎరుక చేశాడు. ప్రియులారా, అందుకే యేసు ప్రభు పిలాతు ఎదుట నిలబడినప్పుడు నీవు యూదుల రాజువా అని పలికినప్పుడు, అవును నీవంటున్నట్లే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నేను సత్యమునకు సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను, సత్య సంబంధులందరూ నా రాజ్యముల సభ్యులుగా ఉంటారు అంటూ ఆనాడు మెస్సయ్య యొక్క రాకలో ఉన్న విశిష్టతను యేసు ప్రభు ఎరుక చేశారు. ఇక 3వ అంశముగా ఇజ్రాయేలు ప్రజల మధ్యకు రాబోతున్నటువంటి మెస్సయ్యకు ముందుగా ఒక దూతను పంపిస్తాను అంటూ చెప్పడం జరిగింది. అది యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు కనుక మనం చదివితే అర్థమవుతుంది. ఆలకించుడు, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడు, ఎడారిలో మా దేవుని రాజ మార్గము సరళము చేయుడు, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. ప్రియులారా, ఈ వాక్యము చదవగానే మనకు గుర్తుకొచ్చేటటువంటి వ్యక్తి బాప్తిస్త యోహాను. బాప్తిస్త యోహాను యేసు కంటే ముందుగా వచ్చి యేసు రాకకై ఆనాటి ప్రజలను సిద్ధం చేయటం జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆనాడు యెషయా గ్రంథములో వివరించబడినటువంటి ఈ ప్రవచనము నూతన నిబంధన యందు యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం గనక చదివినట్లయితే అక్కడ యోహాను గారి యొక్క స్థితిని, పరిస్థితిని వివరించడం జరిగింది. అవకాశం ఉన్నప్పుడు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఆఖరి ప్రవచనము ఏంటి అంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు ఆలకిద్దాం. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలము ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనులను గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. ప్రియులారా, ఇదే విషయాన్ని మత్తయి సువార్త 4వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు మనకు ఎరుక చేయటం జరిగింది. ఈ గలిలయ నివాసుగా యేసు పేరుగాంచాడు. ఎందుకంటే తన చేసినటువంటి పరిచర్య అంతా కూడా ఈ గలిలయ పరిసర ప్రాంతాలకు చెందినట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఆ గలిలయ పరిసర ప్రాంతాలలో అన్యజనులు నివసించడం జరిగింది. ఆ అన్యజనులే కాకుండా యూదులకు కూడా యేసు ప్రభు పరిచర్య చేయటం జరిగింది. కాబట్టి అతనికి గలిలేయుడు అనేటటువంటి నామకరణం కూడా చేయటం జరిగినది. కాబట్టి ఏ ప్రవచనాలైతే యెషయా గ్రంథములో వివరించబడ్డాయో ఆ ప్రవచనాలన్నీ కూడా నూతన నిబంధన సువార్తలలో మనము ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాము. ప్రియులారా, ఇప్పటి వరకు మెస్సయ్య గురించి మనం ఆలకించాం. ఆయన ఏ విధమైనటువంటి స్థితి నుండి వస్తాడో, ఏమి చేస్తాడో అన్నది మనం గ్రహించాం. మనము యేసుని మెస్సయ్యగా, రక్షకునిగా, విమోచకుడిగా అంగీకరించాం. ఒకానొక సందర్భమున యేసు ప్రభు తన శిష్యులను అడుగుతున్నాడు, ప్రజలు నన్ను ఎవనిగా భావిస్తున్నారు అని.
అప్పుడు శిష్యులలో ప్రథముడిగా ఎంచబడినటువంటి పేతురు గారు అంటున్నారు కదా, నీవు దేవుని కుమారుడవు అయిన జీవము గల వాక్కువు. అందుకు ఆ పేతురుని యేసు ప్రభు మెచ్చుకోవటం జరిగింది. ఇదే ప్రశ్న యేసు ప్రభు మనల్ని వేస్తున్నాడేమో, మీరు నన్ను ఎవనిగా భావిస్తున్నారు అని. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ. సర్వోన్నతుడవైన మా తండ్రి, సర్వాంతర్యామి, ఆదియు అంతమునైన దేవా, మీకే స్తోత్రమయ. మెస్సయ్య యొక్క ప్రవచనాలను ఎరుక చేశారు ప్రభువా. ఆ ప్రవచనాలన్నీ కూడా నజరేయుతు నివాసిగా ఉన్న యేసయ్యలో నెరవేరాయి. ఆ యేసయ్యను మేము రక్షకునిగా స్వీకరించాము. ఈనాడు ఆ రక్షకుని యొక్క మార్గంలో నడవటానికి, మా జీవితాలలో ఆ వెలుగు నింపుకోవటానికి, ఏ విధముగా గలిలయ వాసులపై వెలుగు ప్రసరింప చేయబడిందో మా బ్రతుకులో కూడా ఆ వెలుగును ప్రసరింప చేయమని రానయ్యున్న యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. సర్వశక్తుడు దయామయుడు పిత పుత్ర పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు యేసుచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని సంవత్సరాలుగా మీడియా ద్వారా నేను చేస్తూ ఉన్నటువంటి ఈ పరిచర్యలో మీరందరూ పాలి భాగస్థులు అవుతున్నారు చూడటము ద్వారా చాలా సంతోషం. ఇంకా మీలో ఎవరైనా శ్రద్ధ కలిగిన వారై ప్రత్యక్షముగా నా ఈ మీడియా ద్వారా జరిగేటటువంటి పరిచర్యలో పాలి భాగస్థులు కాదలచినా దయచేసి క్రింద ఇవ్వబడుతున్నటువంటి ఆ ఫోన్ నంబర్ను సంప్రదించండి. ఈ మంచి ఆలోచనను ప్రభు స్థిరపరచి దృఢపరచదురుగాక. ఈ ప్రసారాలు మీరు చూడటానికి కొంతమంది నాకు సహాయపడుతున్నారు. మీ అనుదిన ప్రార్థనలో వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.